నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ సూచన. తెనాలి పట్టణంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. వేమూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్థసారథి. పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పథకం కింద తెనాలి పురపాలక సంఘ పరిధిలో గల ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తుల గ్రౌండ్ ట్రూతింగ్ కార్యాచరణలో భాగంగా గురువారం రీసర్వే కార్యక్రమాన్ని పురపాలక సంఘ అధికారులు ప్రారంభించారు. కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయం, అగ్నిమాపక కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను సర్వే చేశారు. తెనాలి అర్బన్లో 5 బృందాలతో ఈ రీసర్వే కార్యక్రమాన్ని వార్డుల వారీగా చేపడుతున్నట్లు చెప్పారు. రీసర్వే ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది తమ లక్ష్యమని, ఆస్తులకు సంబంధించి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఈ రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధంగా సిబ్బందికి తగు సూచనలు ఇచ్చామని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ శేషన్న వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూములన్నీ కూడా ఫిజికల్గా తిరిగి రికార్డు తయారు చేసి ఇచ్చారు. అందులో రూరల్ ఉన్నాయి, అలాగే పట్టణాలు ఉన్నాయి. పట్టణానికి సంబంధించి వస్తే కనుక టీఎస్ఆర్ రూపంలో ఉంటుంది. సో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్, దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక ఒక్కసారి ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో రికార్డ్స్లో, ఆ యొక్క రికార్డులో ఉన్నటువంటి ల్యాండ్ను గ్రౌండ్ లెవెల్లో అంతే ఉందా, ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏంటివి, ప్రైవేట్కి సంబంధించినవి ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డ్రైన్స్ ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క రూపురేఖలన్నీ కూడా మరొకసారి గమనించి అక్యురసీగా మళ్ళీ రికార్డ్స్, అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కనుక అగ్రికల్చర్ అయితే కనుక సర్వే నంబర్ వస్తుంది. ఇక్కడికి వచ్చేలాగల అర్బన్లోకి వచ్చేలాగల ఆ ఇంటికి సంబంధించిన అసెస్మెంట్ నంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క సర్వే నంబర్ కూడా ఇంట్లోకి రావాలనేసి ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు నుంచి మన తెనాలి పట్టణంలో రీసర్వే జరగబోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే సిపి గారు అందరూ వచ్చున్నారు. మన ఉద్దేశం ఏంటంటే ఒక 5 టీమ్స్ ఇప్పుడు అర్బన్లో వార్డుల వారీగా రీసర్వే జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మా రీసర్వే టీమ్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రీసర్వే అనేది యాక్యురేట్గా జరిగి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ కానీ ఇవేమీ లేకుండా అంత పర్ఫెక్ట్గా జరగాలని భావన. అందులో భాగంగా ఇప్పటికే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది. ఇక మా వాళ్ళు రీసర్వే చేస్తారు. ప్రజలందరూ సహకరించండి. వారికి కావాల్సిన విధంగా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడం కానివ్వండి, మా వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయండి, అది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ చిన్న ఒక అడుగు తేడా ఉన్నా కానివ్వండి, పబ్లిక్లో గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రీసర్వే అనేది మనం ప్రజలకు న్యాయం చేయడం కోసమే కానీ సమస్యలు
సృష్టించేందుకు కాదని వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాం. వేమూరు మండలం జంపని, కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, పార్థసారథి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పరిశీలించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయి, ఇంకా కోతలు స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం తేమ శాతం 17% నుండి 25% వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతులు మోసపోవద్దని, రైతుల దగ్గర నుండి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు సీజ్ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలలో వారితో పాటు మిల్లర్లు కూడా ఒకరు అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు గానీ డబ్బులు రైతుల అకౌంట్లో పడేవి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. గతంలో ఏం జరిగింది అనేది మేము చెప్పక్కర్లా, అది రాజకీయంగా చెప్పినట్టుంటది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో. కాబట్టి ఆయన మాట్లాడదాం, ఆయన పోరు ఆయన చేసుకోమనండి. ప్రజలు పోరు చేసినంత మాత్రం, రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇచ్చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు. గతంలో కూడా వై నాట్ 175 చేశారు, ఆఖరికి ఏం చేశారు. సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. ప్రభుత్వంలో ఉన్న కష్టాలు, ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు, నీలాగా మేమేమి నీ యాత్రను ఆపము, మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి. ప్రజలు దైవ సమ్మానులు వాళ్ళు చక్కగా నిర్ణయించుకోగలరు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు అవకతవకలు చేసినా కూడా మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎవరూ నష్టపోవద్దు, వారికి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు కూడా డబ్బులు పడతాయో లేదో తెలిసేది కాదు. వాళ్ల పార్టీ నాయకులు, బ్రోకర్లు అవతారం ఎత్తి రైతులను మోసం చేసేవారని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెల్టాలో దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను, వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం రాదు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్ల అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు. ఈ రోజు నా దోపిడీ లేదు, ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు. రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి, రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. అవన్నీ కూడా సరిచేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తాం. పట్టణంలోని బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రొప్రైటర్లు దినేష్ జైన్, రాకేష్ జైన్, వారి కుటుంబ సభ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో వస్త్ర వ్యాపారం అంటే ముందుగా గుర్తుకొచ్చేది 5 దశాబ్దాల అనుభవం కలిగిన కేఎస్ఆర్ షోరూమ్ అని దినేష్ జైన్, రాకేష్ జైన్ల ఆధ్వర్యంలో భారీ షాపింగ్ మాల్ ప్రజలకు అందుబాటులోకి రావటం
సంతోషదాయకమని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోగినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో పాటు మహమ్మద్ కుద్దూస్, తోటకూర వెంకటరమణారావు, పసుపులేటి త్రిమూర్తి, దొడ్డక ఆదినారాయణ, అమినేని రాజా, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేసర్ షోరూమ్ అనగానే అంటే గాంధీ చౌక్కి రాగానే మనకు కనపడేటటువంటి ఒక వస్త్ర సముదాయం, అది ఈనాటి ఇప్పుడు ఒక కొత్తగా ఏర్పాటు చేసుకున్నారని కాదు, తెనాలి ప్రాంతానికి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక వస్త్ర సముదాయం దినేష్ గారిది. వారితో మాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. మా అత్తగారు కానీ మామగారి కుటుంబం కానీ వారికి దినేష్ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే మా అమ్మగారితో కానీ ఎప్పుడు కూడా ప్రతి పూజా కార్యక్రమంలో మొట్టమొదటిగా మా పెద్దల్ని వారు ఆహ్వానించుకోవటం, ఆ విధంగానే నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే వ్యాపార రంగంలో వ్యాపార మెళుకువలు తెలియటమే కాదు, వచ్చినటువంటి కస్టమర్స్కి తప్పకుండా న్యాయం చేయాలి, మంచి వస్త్రాలు అందించాలి, అనువైనటువంటి రేట్లలో ఉండాలన్న ఆలోచనతో వారు చేస్తున్నటువంటి బిజినెస్ ఈనాటిది కాదు. అందుకే ఎల్లవేళలా మేము కోరుకుంటుంది ఒక్కటే, దినేష్ గారు ప్రారంభించినటువంటి ఈ కొత్త సముదాయం కూడా మరి నిండు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వస్త్ర సముదాయంగా, పాతది ఏ విధంగా ఉందో ఈ కొత్త సముదాయంలో కూడా ఇంకా పైకి ఎదగాలని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిజంగా మరి ఈ బిజినెస్ రంగంలో ఉన్నత స్థానాల్లో చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణంలో వస్త్ర వ్యాపారులు అంటే చంపాలాల్ గారు అందరికీ గుర్తుకొస్తారు. ఆ రోజులో వ్యాపారం అంటే వ్యాపారస్తులే డబ్బు ఉన్నా లేకపోయినా నమ్మకం మీద వాళ్ళ దగ్గర ఎవరైతే బట్టలు కావాలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఈ వ్యాపారం దాదాపు 49 సంవత్సరాలు ఈ పట్టణంలో వారి తనయుడైనటువంటి దినేష్ గారు, ఆ తర్వాత తరం మళ్ళీ వాళ్ళ బిడ్డలు, 3 తరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో స్థిరపడి అందరి మన్నల్ని పొందుతూ మంచి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గకుండా ప్రజలకి వ్యాపారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు దినేష్ గారి కుటుంబం. ఈరోజు కేఎస్ఆర్ షాపింగ్ మాల్ అని చెప్పి వాళ్ళ నూతనంగా ఈరోజు షాపింగ్ మాల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషం. దినేష్ గారికి, నా తమ్ముడితో సమానమైన దినేష్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చిన్న విరామం.